ఏదైతే ఈరోజు మరి దేవుడిచ్చిన వాక్యం చెప్పాలని అనుకుంటున్నానో దాని గురించే మోసన్న ప్రార్థన చేశాడు. ఒకసారి వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ విల్ పెరిష్ అనే అంశం గురించి మాట్లాడేటప్పుడు దేవోక్తి లేని ఎడల జనులు కట్టలేక తిరుగుతుంది. ఇంగ్లీష్లో బాగుంటుంది. అదే ప్రార్థన ఆయన చేశాడు. ఈరోజు కూడా మరి గెహజీ గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. అదే విషయాన్ని ఆయన యూదా ఇస్కరియోతు గెహజీ అని ఆ రెండు పేర్లు పెట్టి ఆయన ప్రార్థన చేశాడు. ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా కలుపుతూ ఉంటాడు. మనం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. ఈరోజు మనం ఒక సెయింట్ అంటే మారు మనసు రక్షణ పొంది దేవుని సమాజంలో చేర్చబడిన బిడ్డ ఏ విధంగా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాడు అనే సత్యాన్ని మనం చూసుకోబోతున్నాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. ఇది మరి చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి నేను చదువుతాను. 20వ వాక్యం నుండి చివరి వరకు. అంత దైవజనుడైన ఎలీషా సేవకుడకు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను. కానీ యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందని అనుకొని నయమాను కలుసుకొంటకై పోతుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుతున్న వాణ్ణి చూచి తన రథం మీద నుండి దిగి వాణ్ణి ఎదుర్కొని క్షేమని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిము మన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చేది గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చున్నాడు అనేను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోనమని బతిమాలి 2 సంచుల్లో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలు ఇచ్చి తన పనివారిలో ఇద్దరిని మరి మీరు 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయేది. మెట్ల దగ్గరికి వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంట్లో దాచి వారికి సెలవుగా వారు వెళ్ళిపోయారు. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలువుగా ఎలీషా వాని చూచి గెహజీని వెచ్చటి నుండి వచ్చితువని అడిగినందుకు వాడిని దాసుడిని నేను ఎచ్చటికి పోలేదని. అంతటా ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యము వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతిని సర్వకాలము అంటియును అని చెప్పగా వారు మంచు వలె తెల్లనైన కుష్టం కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన ప్రభువా, ఈ ఘనమైన గొప్ప నామానికి వేలాదిస్తులు చెల్లిస్తున్నాం. దేవా, ఎక్కడో ఉన్న మమ్మల్ని ప్రభా మీరు ఏర్పరచుకొని మీ వాక్యాన్ని మాకు ఇచ్చావు. ప్రభా, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగని
నీ దాసుడైన దావీదు చెప్తున్నాడు. అలాంటి వెలుగును, అలాంటి దీపాన్ని మాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. దేవనైనా వాక్యాన్ని ధ్యానం చేసుకునేటప్పుడు మాకు సరైన అర్థం చేసుకునే కృపా జ్ఞానం మాకు దయచేయండి. వివరించినైన నాకు ప్రభా నీ కృప దయచేయండి. ప్రభా నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక గొప్ప ప్రవక్త దగ్గర ఉన్న మరి గెహజీ, మరి ప్రవక్త దగ్గర ఉన్న గెహజీ ఏ విధంగా మరి డెసిషన్ తీసుకున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, మరి ఈయన నెక్స్ట్ ఎలీషాకి సక్సెసర్గా రావాల్సిన వాడు. మామూలుగా నమ్మకంగా ఉంటే ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడని చెప్తారు. దేవుని వాక్యంలో కూడా ఉంది. ఒకవేళ 14 చూసుకుంటే 28 అద్భుతాలు చేసే స్థితికి గెహజీ నమ్మకంగా ఉంటే వెళ్ళేవాడేమో మనం చెప్పలేము. ఎంత నమ్మకంగా దేవుని దగ్గర మనం ఉంటామో ఆయన అంతగా ఆశీర్వదించే దేవుడు. అయితే గెహజీ తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంది? ఈ విధంగా ఆయన ఎందుకు పరిగెత్తుకెళ్ళి శాపం తెచ్చుకున్నాడు అని ఆలోచన చేసినట్లయితే ముఖ్యంగా 3 కారణాలు మనం చూస్తాం. మొట్టమొదటిది ఏదంటే ల్యాక్ ఆఫ్ కంటెంట్మెంట్, తృప్తి లేకపోవటం. ఆయన ఆల్రెడీ ఒక మంచి స్థానంలో ఉన్నాడు. ఎలీషా దగ్గరికి వచ్చేవాళ్ళు మామూలు వ్యక్తులు రారు, పక్క దేశాల వాళ్ళు వస్తారు, సొంత వాళ్ళు వస్తారు, రాజులు ఆ లెవెల్ వాళ్ళు వస్తారన్నమాట. కాబట్టి రాజు కూడా రావచ్చు ఎలీషా దగ్గరికి. అలాంటి స్థితిలో ఉన్న ఎలీషా గెహజీ ఎందుకని అలాగా బిహేవ్ చేశాడని మనం ఆలోచన చేస్తే, మరి ఆయనకి ఇచ్చినది ఆయనకి తృప్తిగా కనపడతాడు. దేవుడికి మనం ఏదైతే మనకి ఇస్తాడో దాంతో తృప్తిగా ఉంటాం ఈ లోకంలో నేర్చుకోవాలి. మొట్టమొదటిగా మనం యాత్రికులు, ప్రయాణికులు అనే సంగతి మర్చిపోయి ఏదో శాశ్వతంగా మనం భూమి మీద ఉండేవాళ్ళలాగా అనేకమైన లంచాలు తీసుకోవటం, అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం, అన్నదమ్ముల ఆస్తిని కాజేయటం, ఇవన్నీ పనులన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే మన స్థితి, మన పౌరస్థితి పరలోకంలో ఉందన్న సంగతి మనం మర్చిపోయి ఆ విధంగా నీచంగా బిహేవ్ చేస్తూ ఉంటాం. ఒక్కోసారి మరి కొంతమంది అయితే హత్యలు చేసి ఆ ఆస్తిని ఆక్రమించుకుంటారు, చంపుతారు. ఆ విధంగా చాలామంది చేస్తారన్నమాట. ఒకసారి మంగళగిరిలో ఒక అన్నదమ్ములకి ఆస్తి చాలా ఉంది. వాళ్ళలో ఒకడికి యాక్సిడెంట్ అయితే మిగతా వాడు వాడిని సరిగ్గా ట్రీట్ చేయకపోతే వాడు చనిపోయాడు. కారణం ఏంటంటే ఆస్తి కూడా వాళ్ళు తీసుకోవాలనే ఉద్దేశంతో అలాగా జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి దేవుడు మనకిచ్చిన దాంతో మనం సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాటి. తిమోతి పత్రిక 6:6లో మనం చూస్తే గాడ్లీనెస్ విత్ కంటెంట్ ఈజ్ గ్రేట్ గెయిన్ అని ఉంటుంది. తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. కాబట్టి మనం అనేక మంది దేవుని సేవకులను చూసాము. ఉదాహరణకి మరి ఎబెనేజర్ పాల్ గారు ఏంది, యాకోబు అంకుల్ ఏంది, వాళ్ళ యొక్క లైఫ్ చిన్నగా స్టార్ట్ అయిందన్న. యాకోబు అంకుల్ అయితే ఫస్ట్లో హంబర్ సైకిల్ ఉండేది. చాలా కాలానికి ఆయన స్కూటర్ వచ్చింది. చాలా కాలానికి
ఆయన దేవుడు మరి ఆయనకి మంచి కారు, ఒక పెద్ద కాంపౌండ్, మంచి స్థితి అనేది దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటంటే నమ్మకంగా పనిచేస్తూ ఉంటే దేవుడిని మనం అడగకపోయినా కానీ దేవుడు మనల్ని పెద్ద స్థితిలో తలగా ఉంచడానికి చూస్తాడు, కానీ తోపుగా ఉంచడానికి ఆయన చూస్తాడు. కాబట్టి మనకిచ్చిన దాంతో మనం తృప్తిపడి మన భూమి మీద మన బాధ్యత ఏంటంటే దేవునికి స్తుతిస్తూ ఉండాలి. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను, నిత్యము ఆయన కీర్తి నోట ఉండునని దావీదు 34వ కీర్తన 1వ వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే మనకి ఇచ్చిన దాంతో తృప్తి పడకుండా ఉంటామో మనం విశ్వాసులైన వాళ్ళు కూడా అడ్డదారులు వెతుకుతూ ఉంటారు. మన సంఘంలో ఒక ఫేమస్ వ్యక్తిని నేను అడిగాను, నువ్వు కట్టుకున్న ఇల్లులో ఏమన్నా మంచాలకి సంబంధించిన సొమ్ము ఏదైనా ఉందా అని అడిగితే ఉందన్నాడు ఆయన ఫ్రాంక్గా. నేను ఆశ్చర్యపోయినా. మనం ఒకసారి దేవుణ్ణి నమ్ముకున్నాక ఇలాంటి పనులు మనం చేస్తే మనకి ఆశీర్వాదాలని దూరం అయిపోతూ ఉంటాయి. ఆదాము అవ్వలకు కూడా దేవుడు ఏం చేశాడు, వాళ్ళని క్రియేట్ చేసి ఆదాము అవ్వల్ని ఏదైనా వనమని ఒక బ్యూటిఫుల్ ప్రదేశాన్ని పెట్టి ఆయన ఏం చేశాడు, మీరు పండ్లు మొత్తం తినండి, కాకపోతే మీరు వాటికి నీరు పెట్టమని ఆదాముకి దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి దాంతో వాళ్ళు తృప్తి పడల. ఆదాము అవ్వ అనేవాళ్ళు దాంతో తృప్తి పడకుండా దేవునితో సమానులు అవ్వాలని అనుకున్నారు. సాతానికి ఏ లక్షణం ఉందో అది వాళ్ళకి ఇంజెక్ట్ చేసింది. నిజమేనా ఇది? దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడా? ఇది తింటే మీరు చనిపోతారని చెప్పాడా? మీరు చావరని అబద్ధం ఆడినప్పుడు వాళ్ళు సాతాను పక్షాన వెళ్ళి ఆశీర్వాదాలన్నీ పోగొట్టారు. దేవుడు వాళ్ళని గెంటి వేసాడని ఉంటుంది. అంతకుముందు ఏంటి, అసలు భూమి మొత్తానికి వాళ్ళే ఓనర్స్, ఇంకా వాళ్ళకి ఇంకొకడనే వాడు లేడన్నమాట. భూమి మీద ఉన్న నదులకి, సెలయేళ్ళు, గార్డెన్స్, తోటలు, పర్వతాలు అన్నిటికీ వాళ్ళే ఓనర్లు అన్నమాట. అట్లాంటిది వాళ్ళు మరి తృప్తి పడక, వాళ్ళు దేవుడిచ్చిన దాంతో తృప్తి పడక దేవుడిని స్తుతించాల్సింది బదులు దేవునితో సమానంగా ఇంకా దాన్ని ఓవర్ అంబిషన్ అంటాం. అంటే ఒక ఇచ్చిన దాంతో తృప్తి పడకుండా మరి అట్లా ఉంటే అది మంచిది కాదు. మన కెపాసిటీని బట్టి, మన నమ్మకాన్ని బట్టి, మన కష్టాన్ని బట్టి, ఇప్పుడు నేను బాగా చదువుకొని పైకి వస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నేను చదువుకోకుండా అడ్డదారులు పైకి రావాలంటే అది న్యాయం కాదన్న. తర్వాత ఇంకొక వ్యక్తిని మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో మొదట రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో ఇవన్నీ జరిగిన తర్వాతనే ఉంటుందన్నమాట. ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు, ఈయన కూడా రాజు. మరి ఈయన నాబోతు ద్రాక్ష తోట మీద ఆయన కన్ను పడి, ఆయన ఇశ్రాయేలు రాజు అన్నమాట. ఇతను అంటే 10 గోత్రాలకి రాజు, యూదా రాజు కాదు, ఇశ్రాయేల్కి రాజు. అంటే వాళ్ళు చీలిపోయారు కదా. సొలొమోను బట్టి దేవుడు వాళ్ళని 2 ముక్కలుగా చేసి ఒక పెద్ద ముక్కని మరి ఒకళ్ళకి, తర్వాత యూదా గోత్రాన్ని సొలొమోను కొడుకైన రెహబాంకి ఇచ్చినట్లు మనం చూస్తాము. కాబట్టి ఇక్కడ మరి
ఆ ద్రాక్ష తోటని ఏమడుగుతాడు, నా కూర తోటకి ఇమ్మని ఆహాబు రాజుని ఆహాబు నాబోతుని అడిగినట్లు మనం చూస్తాం. ఇక్కడ ఆహాబు ఎంతో ధనవంతుడు, అదెంతో బంగారం వెండి ఎంతో, మరి ఉదాహరణకి ఎంతో గవర్నమెంట్ వేకెంట్ ల్యాండ్ ఉంటుంది ప్రతి చోట కూడా, పట్టా రిజిస్టర్ ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే ఆ రికార్డ్స్, రెవెన్యూ రికార్డ్స్ చూస్తే ఇప్పటికీ వేకెంట్ ల్యాండ్ అనేది ఉంటుంది. ఎందుకంటే దేవుడు సమృద్ధిగా ఆయన ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే తరతరాలకి. నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఇప్పటికీ ఆశ్చర్యపడతా, ఇంత జనం ఉందా కానీ ఇంత ఖాళీ స్థలం ఏడ ఉందని, ఎకరాలు కనపడతా ఉంటుంది మనం. కాబట్టి అప్పుడు అట్లా మనం చూసినట్లయితే ఆహాబు కూడా ఎంతో ల్యాండ్ ఉంది, పనివాళ్ళు ఉన్నారు, బంగారం ఉంది, అంతే ఉంది. పేదవాడైనా నాబోతుని పిలిపించి ఒక దౌర్జన్యం చేస్తున్నాడు, ఈ ద్రాక్ష తోట నాకు నేను దాన్ని కోట్ తోటకి ఉపయోగించుకుంటాను, నీకు మళ్ళీ ఏది కావాలంటే సబ్స్టిట్యూట్గా ఏడో చోట ఇస్తానని చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఇది నా పిత్రార్జితం, దీన్ని నేను ఇవ్వనని చెప్తారు. యూదులు చాలా ధైర్యంగా ఉంటారు, నాటకాలు మొహం మీద చెప్పేశాడు, ఇది మాత్రం నేను ఇయ్యను, ఇది నా పిత్రార్జితం అని చెప్పినప్పుడు మరి మూతి ముడుచుకొని కూర్చుంటే ఆయన భార్య యెజబెల్ వచ్చి ఎందుకు అట్లా ఉండవు అంటే ఈ విధంగా చెప్తుంది అన్నమాట ఆయన సమస్యని. ఇట్లా నేను నాబోతుని ద్రాక్ష తోట అడిగాను, మరి ఇవ్వనని చెప్పాడు. అంటే ఇంత చిన్న విషయానికి నువ్వెందుకు అట్లా పిచ్చోడు లేకుండా నేను సమస్య సాల్వ్ చేస్తానని అని చెప్పి ఒక అబద్ధ సాక్షుల్ని పెట్టి రాజుకి దేవునికి వ్యతిరేకంగా మరి దూషించాడు. రాజుని దేవుణ్ణి దూషించాడని ఇద్దరు అబద్ధ సాక్షుల్ని పెట్టి నాబోతుని రాజు చేత కొట్టించి చంపించినప్పుడు అప్పుడు ఏలియా ప్రవక్త ఏం చెప్పాడంటే, నాబోతు రక్తం ఏడ కుక్కలు నాకినయో అక్కడే నీ రక్తం నాకుద్ది అని చెప్పినప్పుడు మరి ఆ రాజు బూడిద వేసుకొని ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన. అయినా కానీ దేవుడు ఆయన్ని క్షమించలేదు. కొద్దిగా వాయిదా వేసాడు కానీ శిక్షని ఆహాబుని దేవుడు క్షమించలేదని. కాబట్టి మనకి దేవుడు ఏది ఇచ్చాడో దాంతో తృప్తి పడటం నేర్చుకోవాలి. మరి ముఖ్యంగా క్రైస్తవులైన బిడ్డలు, అన్యులంటే వాళ్ళకి హద్దులు అనేవి ఉండవు కాబట్టి వాళ్ళు కొలిచేది విగ్రహాలని కాబట్టి విగ్రహాలకి మనసు ఉండదు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తారు, హత్యలు చేస్తారు, రకరకాల ఘోరాలు చేస్తారు, రికార్డులు మారుస్తారు, తారుమారు చేస్తారు, అక్కడ హద్దురాళ్ళు మార్చేస్తారు. కానీ మనం అట్లా కాదు. మనం ఎక్కడుంది, మన పౌర స్థితి ఎక్కడుంది మనం గ్రహించాలి. మనం పరలోక పౌరులం, దేవుని వారసులం అనే పాట కూడా మనం పాడుకుంటాం. తర్వాత గెహజీ ఆ విధంగా పూర్తి పడతాం, ఆశపడతాంలో కారణం ఏంటంటే మొదటి కారణం అదని. రెండో కారణం ఏంటంటే ఇన్సెక్యూరిటీ, లైఫ్లో ఇన్సెక్యూరిటీ అన్నమాట. 4వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ఎలీషా దగ్గరికి ఒక శిష్యుడి భార్య వస్తుంది. ఓ శిష్యుడి భార్య వచ్చి ఏం చెప్పుద్దంటే, మరి నా భర్త అప్పులు చేశాడు, మరి అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి నా పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు, నాకు ఏదైనా సహాయం నువ్వేం కోరుకుంటున్నావని అడుగుతాడు ఎలీషా. నాకు ఏదైనా సహాయం చేయమంటే నీ దగ్గర ఏముందని ఎలీషా ఆమెను అడుగుతాడు. ఆమె ఏం చెప్పుద్దంటే నా కుండలో కొద్దిగా నూనె ఉందని చెప్తాడు. ఇక ఎలీషా ఏం చేస్తాడంటే పక్కన వాళ్ళ దగ్గర కుండలు తీసుకొని దాన్ని అంతా కూడా నీళ్ళతో నింపమంటాడు. అప్పుడు అదంతా కూడా నూనెగా మారిపోయి ఆమెకు చాలా డబ్బులు వచ్చి ఆమెకు అప్పులు తీరటమే కాకుండా ఇంకా మిగిలిపోతాయి. ఆ విధంగా అలాంటి అనుభవం మరి గెహజీ చూస్తాడు.
ఇన్సెక్యూరిటీ అన్నమాట. నాకు కూడా నా బతుకు కూడా అంతే అయిపోద్దేమో, నేను కూడా నా భార్య పిల్లలు రోడ్డున పడతారేమో, మరి ఆ టయానికి ఎలీషా బతుకుంటాడో లేదు, ఈ రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. బ్యాడ్ ఎగ్జాంపుల్ని ఆయన మాదిరిగా తీసుకున్నాడు. ఎలీషానే ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆయన ఈ పని చేసేవాడు కాదు. మనం కూడా మన జీవితంలో ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్స్ మనం ఆదర్శంగా మనం తీసుకుంటాం అన్నమాట. తీసుకొని మోసపోతా ఉంటాం. అందుకనే యేసు ప్రభు 24 అధ్యాయం మత్తయి సువార్తలో 3 సార్లు అంటాడు, మీరు మోసపోవద్దు మోసపోవద్దు అంటాడు. ఎవరితో అంటాడు? శిష్యులతో అంటాడు. కాబట్టి రెండో కారణం ఏంటంటే, మొదటి కారణం ఏంటంటే కంటెంట్మెంట్ లేకపోవడం, తృప్తి లేకపోవడం. రెండో కారణం ఏంటంటే మరి ఇన్సెక్యూరిటీ. అట్లాగే ఇశ్రాయేలు కూడా మరి కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 19వ వాక్యంలో, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 19వ వాక్యంలో, ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుకొనుచు వారు దేవునికి విరోధంగా. అక్కడ పైన ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా, దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా ఆడ రాయబడి ఉంది. ఎర్ర సముద్రం పాయలవటం, తర్వాత ఆడ మెట్టలు, ఇవన్నీ మరి రకరకాల కప్పలు, తర్వాత నీరు రక్తం కావటం, ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. మరి 13-14 వాక్యాల్లో ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అందరికీ నడిపించారు. ఆయన నీటిని రాశిగా నిలిపారు. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపారు. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రం అంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చింది. నదుల వలె నీళ్లు ప్రవహింపజేశాను. అయినను వారు ఆయనకి విరోధంగా ఇంకనూ పాపం చేయుచునే వచ్చింది. అడవిలో మహోన్నతుని మీద తిరగబడి వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా. కాబట్టి వాళ్ళు చూసిన అద్భుతాలు ప్రపంచంలో ఎవ్వరు కూడా చూడలేదు. సముద్రం పాయలుగా అవటం చూశారు. మరి దేవుడే స్వయంగా వాళ్ళతో పాటు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా రావటం మరి చూస్తాం. కాబట్టి ఇన్ని చూసి కూడా వాళ్ళు దేవునికి విరోధంగా మాట్లాడుతూ పాపం చేస్తూ ఉన్నారు, సనుక్కుంటూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. మనం సంఖ్యాకాండం 14వ అధ్యాయం చూసినట్లయితే దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు వాళ్ళ గురించి. సంఖ్యాకాండం అంటే దేవుని అద్భుతాలు చూసి కూడా దేవుణ్ణి వాళ్ళు నమ్మరు అన్నమాట. దేవుడు ఈ పని చేయగలడా, ఇంత చేస్తాడా, అప్పుడు మరి మన్నానితో పోషించాడు, ఇప్పుడు చేయగలడా పని, మరి అప్పుడైతే ఆయన చేశాడు అని ఆ విధంగా దేవుని యొక్క సౌవర్ణితిని, దేవుని యొక్క సర్వశక్తుడైన దేవుణ్ణి ఆ విధంగా వాళ్ళు మరి అనుమానిస్తూ ఉంటాం అనేది మనం చూస్తాం అన్నమాట. సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొట్టమొదటిగా 22వ వాక్యం చదువుకున్నాం. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినుక నన్ను పరిశోధించింది. కాగా వారి పితరులు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమును
వారు చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వాళ్ళు ఎవరునూ దాన్ని చూడరు. తర్వాత 27వ వాక్యంలో, నాకు విరోధముగా సనుగుచు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను. ఇశ్రాయేలీలు నాకు విరోధంగా సనుగుచున్న సనుగులను విని ఉన్నాను. నీవు యెహోవా వాక్కు ఏదనగా నా జీవంతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నిశ్చయముగా నీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యంలోనే రావు. మీ లెక్కలు మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధంగా సనిగిన వారందరూ రాలిపోదురు. ఇక్కడ 20 ఏళ్ళ పైన జనరల్ రూల్ ఏం పెట్టలే ఆయన. 20 ఏళ్ళ పై పడిన వాళ్ళు నన్ను సనిగిన వాళ్ళు. మనం అనుకుంటాం 20 ఏళ్ళు పైన అందరినీ ఆయన చంపేసాడు అనుకుంటాం. అదేం కాదన్న. కాబట్టి మరి ఇక్కడ వాళ్ళు నమ్మలేకపోయారు. ఇక్కడ గెహజీ కూడా ఎలీషా చేసిన, ఆయన కంటి ముందే ఒక అద్భుత కార్యం చేశాడు. కుష్టివ్యాధి అయిన నయమాన్ని స్వచ్ఛపడేటట్లు ఆయన చేశాడు. అది చూసి కూడా, ఇన్ని ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు కూడా చూసి కూడా 2 వస్త్రాల కోసం, 2 మనుగుల వెండి కోసం గెహజీ తప్పు చేశాడు. తప్పు చేసి తనకు వచ్చే ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకొని దాని స్థానంలో శాపాన్ని పొందుతున్నాడు. కాబట్టి మొట్టమొదట కారణం ఏంటంటే గెహజీ అలాగ చేయటానికి కంటెంట్మెంట్ లేకపోవటం. రెండో కారణం ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవటం. నేను చనిపోయిన తర్వాత నా భార్య బిడ్డలు ఎట్లా బతుకుతారు. 4వ అధ్యాయంలో ఒక ప్రవక్త శిష్యుడు ఒకడు అప్పుల పాలైపోయాడు, నాకు అదే గది పట్టుద్దేమోనని. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనల్ని భయపెడతాం. యోబు అంటాడు, నేను ఏదైతే భయపడ్డానో అదే నాకు జరిగిందంట. 3వ అధ్యాయం 25వ వాక్యం అంటాడు. కాబట్టి మనం ఏదైతే భయపడతామో, ఏదైతే మనం బ్యాడ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటామో అదే దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తూ ఉంటాడు. 3వ కారణం ఏంటంటే ఆయనకు ఒకలాంటి గర్వం వచ్చేసి ఫారెన్ క్లోత్స్ అన్నమాట. సిరియా నుంచి నయమాను సిరియా వాడు. జనరల్గా మనకి ఫారెన్ క్లోత్స్ అంటే ఒకలాంటి ఇష్టం ఉంటుంది. ఫారెన్ క్లోత్స్ అది ఎంత మరి క్వాలిటీ తక్కువైనా ఫారెన్ క్లోత్స్ అని మనం చెప్తాం. అట్లాగా సిరియా వాడైన నయమాన్ అంటే ఆయన పెద్ద పొజిషన్లో ఉన్నవాడు. ఆయన గొప్ప పరాక్రమశాలుడైన సైన్యాధిపతి అని ఉంటుంది. రాజే సొంతంగా రికమెండ్ చేసి కాగితం రాసి బహుమతులు ఇచ్చి ఫస్ట్సారి పంపుతాడు ఇస్రాయేల్ రాజు. ఇక్కడ ఇస్రాయేల్ రాజు అని ఉంటుంది, కానీ ఆయన పేరు మాత్రం మరి రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడాలి. ఎందుకంటే అప్పుడే ఆ దేశం అంతా కూడా బహుశా ఆయన మరి రాహాబు మనోడేమో, అతను ఆహాబు ఏ పని చేశాడో ఆ పని చేసే రాజేమో, విగ్రహారాధికుడేమో మనకైతే తెలియదు. కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు 5వ అధ్యాయము 6వ అధ్యాయము అంతా కూడా ఇస్రాయేల్ రాజు అనే పదాన్ని మరి వాడినట్లు మనం చూస్తాం. కాబట్టి 3వ కారణం ఏంటంటే అతను ఒకలాగా అందరికంటే నేను నెంబర్ 1గా ఉండాలి, నా వస్త్రాలు అందరూ చూడాలి, నేను మరి డబ్బు నేను సంపాదించుకోవాలి, మంచి స్థానంలో ఆర్థికంగా ఉండాలి అనే కారణాన్ని బట్టి కూడా మరి ఆ విధంగా ప్రవర్తించినట్లు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ గెహజీ 3 కారణాలు. మొట్టమొదట ఆయన కంటెంట్మెంట్ లేకపోవటం. రెండవది ఇన్సెక్యూరిటీ. చాలామంది ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు. దేవుణ్ణి నిజంగా నమ్మినప్పుడు అట్లా ఫీల్ అవటం చాలా పాపం. నాకేం జరుగుతుంది, నా పిల్లలకి ఏం జరుగుతుంది, నా తర్వాత వాళ్ళని పట్టించుకునేవాడు ఉండడు. ఇవన్నీ కూడా ఇన్సెక్యూరిటీ, అవిశ్వాసంతో కూడిన మాటలు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తాడంటే, మీరు అవిశ్వాసం వల్లనే మీరు ఆ కణాన్ని చేరలేకపోయారు. మీలో అవిశ్వాసమైన దుష్ట హృదయము ఎవరికైనా ఉందేమో పరిశీలన చేసుకోండి. అదేవిధంగా మరి 95వ కీర్తన చివరి వాక్యంలో కూడా ఏమంటారంటే, వాళ్ళ హృదయం అందు తప్పిపోవు ప్రజలు. కాబట్టి వారన్నిటికీ నా విశ్రాంతిలో ప్రవేశింపరని నేను ప్రమాణం చేశానని అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 3 కారణాలను బట్టి గెహజీ తనకున్న ఆశీర్వాదాన్ని శాపంగా మార్చుకున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. నీ ముందు శాపాన్ని ఆశీర్వాదాన్ని పెట్టి నేను 19వ వాక్యంలో చివరిగా వాక్యం చదువుకొని మనం ముగించుకొని బల్లారాధనలో పాడుతున్నాం. 30వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 19వ వాక్యం. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను సాక్షులుగా పిలుచున్నాను. కాబట్టి దేవుడు అంతా మనకి స్పష్టంగా చెప్పాడు, ఏది ఆశీర్వాదము, ఏది మంచి మార్గము, ఏది చెడ్డ మార్గము, ఇరుకు మార్గము, విశాల మార్గము. ఇరుకు మార్గము కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, దానిలోకి చేరేది కొంతమంది. ఈ విధంగా మరి దేవుడు అన్నీ కూడా స్పష్టంగా మానవుడికి తెలియజేశాడు. ఇంకొక 2 వాక్యాలు మనం చూసుకొని అవి కూడా మీకా గ్రంథం 5వ అధ్యాయం 8వ వాక్యం, 5వ అధ్యాయం 8వ వాక్యం, 6వ అధ్యాయం 8వ వాక్యం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వాక్యం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకుంటాయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదియే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి దేవుడు కోరుకునేది చాలా సింపుల్గా, మరి న్యాయంగా నడుచుకోమంటున్నాడు, కనికరం ప్రేమించమంటున్నాడు, దీవెన మనసు కలిగి దేవుని దగ్గర తగ్గించుకోమంటున్నాడు. అదే కదా దేవుడు నిన్ను అడుగుతుంది అని అక్కడ ఉంటుంది. తర్వాత ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12, 13 వాక్యాలు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12, 13 వాక్యాలు. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిట్లో నడుచు, ఆయన ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోనని మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమీ అడుగుచున్నాడు. కాబట్టి దేవుడు ఏం అడుగుతున్నాడు మనల్ని? చాలా సులువైన మనం అడుగుతున్నాడు. మన ఆస్తి అంతా ఆయనకి రాసి మన అంటలేదు, లేకపోతే ఆయన కొండలు కోనలు ఎక్కి నా దగ్గరికి రమ్మని అంటలేదు, నా చుట్టూ మరి మోకాళ్ళ మీద నడిచి రమ్మంటలేదు, లేకపోతే కొంతమంది ఆ దేవాలయాల చుట్టూ పొరలాడుతూ ఉంటారు. అలాంటి పనులేమీ చెప్పలేదు. న్యాయంగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, నీ దేవుడికి విధేయుడిగా ఉండని ఇదే కదా నేను అడుగుతున్నానని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మనం దేవుడు మనకి ఇచ్చిన స్థానాన్ని మనం గుర్తెరిగి, దేవుడు నాకు ఇంతవరకే ఇచ్చాడు
అని ఇచ్చిన దాన్ని బట్టి స్తుతించినప్పుడు దేవుడు ఇంకా కొంత మనల్ని అప్గ్రేడ్ చేయగలరు. దేవుడు మనల్ని పేదలుగా ఉండాలి, చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరగాలి, తిండి సరిగ్గా ఉండకూడదు వీళ్ళకని ఎప్పుడు కూడా అనుకునే దేవుడు కాదు. ఆయన ఇశ్రాయేలు సమాజానికి మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నేను మీకు ఇస్తాను, మీరు కట్టని భవనాల్ని నాటని ద్రాక్ష తోటల్ని నేను మీకు ఇస్తానని దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసి అలాగే అవన్నీ కూడా వాళ్ళకి చేశాడు. బానిసలుగా ఉన్న వాళ్ళకి ఎన్ని దేవుడు చేశాడు. కాబట్టి దేవుడు ఎవరిని కూడా తగ్గించాలి, శ్రమలు పెట్టాలి అనే మనసు కలిగిన వాడు కాదన్నా. హృదయపూర్వకంగా ఆయన నీకు ఏ కీడు చేయడని విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఆయన మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు. కాబట్టి ఇక్కడ గెహాజీ తనకు వచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా పోగొట్టుకుని దేవుని నామానికి చెడ్డ పేరు తీసుకొచ్చి ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడైన దేవా, కృపగలిగిన ప్రభువా, ఈరోజు దేవానైనా 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం గెహాజీ ఎందుకు తన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు అనేది 3 కారణాలు మేము ధ్యానించాం. మొదట అతనికి తృప్తి లేదు, రెండోది ఇన్సెక్యూరిటీ, నా జీవితం ఏమవుద్దు, నా భార్య బిడ్డలు ఏమైపోతారో అని మరి ఒక మంచి దైవజనుల దగ్గర ఉండి కూడా ఈ విధంగా నెగిటివ్గా ఆలోచించబట్టి ఆ విధంగా బిహేవ్ చేశాడు. మూడోది ఏంటంటే నేను అందరికంటే మరి ఎంతో ప్రశస్తమైన వస్త్రాలు వేసుకోవాలి, మరి ధనం సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో అలాగా బిహేవ్ చేసి మరి నయమానికి వచ్చిన కుష్ఠవ్యాధిని తెచ్చుకున్నాడని నీ లేఖనాల్లో వాక్యంలో ఉంది. ప్రభా, ఇదంతా కూడా మాకు దృష్టాంతరంగా ఉండటానికి నువ్వు నీ వాక్యంలో రాసి పెట్టినందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా ప్రియరక్షకుడైన నజరుడైన యేసుక్రీస్తు సర్వశక్తి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మనం చదువుకున్నాం 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు చదువుకున్నాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించుతారు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలెను. ప్రభువు శరీరం అని వివేచింపుట తిని త్రాగువాడు తనకి శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకున్న ఎల్లా తీర్పు పొందక పోదుము. దయచేసి కూర్చోండి. ఈ యొక్క బల్లారాధన నిమిత్తం ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, నిత్య నివాసింహైన దేవా, నీ యొక్క సన్నిధికి నీ సాయంకాలపు ఆరాధనలో నాయన చిన్న మందగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి నాయన మాకు సమయం దయచేశారు. ఇప్పుడు మీ విలువ గల మాటలు మేము నాయన విని ఉన్నాం. ప్రభు, మా ప్రాణాలను దెబ్బలు చేసేది నీ వాక్యము, మా యొక్క పాదాలకు దీపము నీ వాక్యం నాయన.
ఈ వాక్యం వల్ల మేము జీవించి ఎదిగి ఫలించి అభివృద్ధి చెందే దిశగా మమ్మల్ని నడిపించండి. మేము నాయన ఏదైనా మరి తప్పిపోతున్నట్టయితే మమ్మల్ని గద్దించి బుద్ధి చెప్పి ద్రోవాన్ని నడిపించే బాధ్యత మీది. మేము మీ పిల్లలం నాయన, మీ రక్తంలో కన్నావు కనుక మేము మీ సొత్తు కనుక అయినా మా మీద నీ కృప నుండిగా దయచేయమని వేడుకుంటున్నాం. నీ బలిష్టమైన చేతి కింద దీన మనుషులు ఉండడానికి సహాయం చేయండి. యెహోవా దేవుడిగా కలిగిన జనులే ధన్యులను గొప్ప మరి నాయన స్టేట్మెంట్ ఇచ్చారు. అలాంటి ధన్యత మా అందరికీ దయచేయమని అయ్యా, మరి ఇంకా నశించిపోతున్న ఆత్మల కొరకు కూడా మేము ప్రార్థించాల్సిన అవసరం ఉంది కనుక ప్రభువా, మేము మా యొక్క జీవితాలను మేము సరి చేసుకోవడానికి నాయన నీ వాక్యమే మాకు నాయన మా పాదాలకు దీపంగా చేయమని వేడుకొంచున్నాం. నాయన అనేక మంది ఇంకా రక్షణ లేక నశించిపోతున్న వారి గురించి కూడా నాయన మేము ప్రార్థించాల్సిన అవసరం ఉంది కనుక నాయన మా రక్షణనైనా మేము చివరి వరకు నాయన మరణ పర్యంతం కొనసాగించడానికి సహాయం చేయండి ప్రభు. రక్షణ అప్పుడే ఆరంభం అవుతుంది. రక్షించుకుంటూ మేము మరి మా యొక్క త్రోవల్లో నాయన మేము నడవడానికి మాకు సహాయం దయచేయండి. మీ వాక్యమే మాకు దానికి నాయన జీవాన్ని నాయన వెలుగును మాకు దయచేయండి. మరి ప్రతి ఒక్కరికి కూడా నాయన ఎన్నో మరి సమస్యల్లో మరియు భారభరితమైనటువంటి హృదయాలతో మీ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభా, మీ వాక్యంతో మాకు సేద తీర్చి నింపి పంపిస్తారని మేము ఆశపడుతూ ఉన్నాం. మరి నాయన మేము అంత మాత్రమే కాదు, మీ వాక్యంలో నాయన జీవం ఉన్నది ప్రభా, ఆ జీవం మమ్మల్ని వెలిగిస్తుందనే నమ్మకం నాయన ఇప్పుడు మీ బిడ్డ ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటలో ఎంతో మరి నాయన మరి సత్యమైన మార్గమైన జీవమైన దేవుడు అని చెప్పి తెలియపరిచాం. అలాంటివి నాయన మా బ్రతుకులను సరి చేసుకోవడానికి సహాయం చేయండి. ఎక్కడైతే తప్పిపోయామో అక్కడ నాయన మరలా మేము సరి చేసుకోవడానికి వాక్యం ద్వారా నాయన వాక్యంలోకి వెళ్ళినప్పుడే మాకు అది మా యొక్క రహస్యమైన పాపాలు ఏవైనా ఉంటే నాయన మీ అర్థమైనటువంటి ఈ యొక్క వాక్యంతో మమ్మల్ని సరి చేసుకోవడానికి సహాయం చేయండి. అయ్యా మరి ఎవరు కూడా అన్యాక్రాంతంగా నడుచుకోకూడదని చెప్పావు ప్రభావ. ఎవరైతే మరి నాయన మేలు కీడులు మీ ముందే పెట్టానని చెప్పావు. నిజమే ప్రభావ, మీరు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా మీ చిత్తం మీ చేతుల్లో ఉందని చెప్పి నాయన మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి నాయన మమ్మల్ని నాయన మాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మా జ్ఞానాన్ని మాకు నాయన మీ జీవితాలకు అప్లై చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. మరి ఏదైనా ప్రభావ మరి వాక్యంలో అది కూడా చెప్పారు మీరు, ప్రతి కూడా ఎంతో మరి విలువైన వాక్యం, ప్రతి ఒక్కరు కూడా నాయన ఎంతో జ్ఞానంతో కూడినటువంటి మీ మాటలు ప్రభావ. అయ్యా మరి తనది కానిది ఆశించే వాళ్ళని ఆయన తాను పెట్టని మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాం, క్షమించండి. ఆయన ఒక్కొక్కసారి వీలు కాని పరిస్థితిని సన్నిధికి రాలేని సందర్భాలు ఉన్నాయి. అయ్యా క్షమించమని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. అలాంటిది నాయన తప్పులని ఒప్పుకుంటే క్షమించే దేవుడు నాయన. నాయన ఏదైనా వాక్యాన్ని మీరు బట్టి ఫలింపచేయని దృష్టిలో ఎత్తుకుపోకుండా వాటిని నాయన మా జీవితాలకు అప్లై చేసుకుని అవడానికి సహాయం చేయమని నాయన ఈ సాగుకున్న కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటూ వచ్చిన కాంగ్రిగేషన్ అంతని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే మాకు ఆత్మతో నింపి పంపించిన మీ బలలో చేయివేస్తుండగా మీరు చెప్పినట్లు ప్రభా మరి నా యొక్క బలకు సమీపించినప్పుడు రక్తం అని శరీరం అని తిని త్రాగి వేస్తున్నాము అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. పరిశుద్ధుడైన దేవ కృపగలిగిన ప్రభా, ఈ యొక్క రొట్టెను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రొట్టెను ప్రభా నీ శరీరంగా ఎంచి మేము తీసుకొని పోతుండగా దీన్ని ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నా శరీరం తిని నా రక్తం త్రాగని వాడు నాకు పాత్రుడు కాదు అని మీరు సెలవిచ్చారు. అవును ప్రభా, మీ మాటను బట్టి మీ ఆజ్ఞ చొప్పున మేము దీన్ని తీసుకొని పోతుండగా ప్రభా, ఏది నీకు ప్రభా నాయన బాధ కలిగించే పనులు మేము చేసాము మమ్మల్ని క్షమించు ప్రభా. దేవానైనా శరీరంలో ప్రభా దేవా నోటి మాట ద్వారా ఎక్కువ పాపం చేసేవాళ్ళం. దేవా ప్రభా మా ప్రతి పాపాన్ని క్షమించి ప్రభా మమ్మల్ని ప్రభా మా దోషాలన్నీ తీసివేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున యొక్క రొట్టెను ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. సిలువలో మాకై కాచెను యేసు రక్తము, సిలువలో మాకై
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23-24 వాక్యాలు చదువుకున్న తర్వాత మనందరం కలిసి రొట్టెను తీసుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. దయచేసి అందరూ రొట్టెలు తీసుకొని పరిశుద్ధుడైన దేవా, కృపగలిగిన ప్రభువా, ఈ యొక్క ద్రాక్ష రసాన్ని ఎవరిని రక్తంగా నమ్మి దీన్ని తీసుకొని చూడగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మాకున్న శరీర బలహీనతలు, ఆత్మ సంబంధమైన బలహీనతలు అన్నీ ప్రభాని రక్తం ద్వారా నేను శుద్ధి జరిగేటట్టు సహాయం దయచేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ఈ ద్రాక్ష రసాన్ని ఈ రక్తంగా నమ్మి తీసుకొని చుండగా దీన్ని ఆశీర్వదించమని యేసు నామమున ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీతిమంతులుగా చేయు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వాక్యం చదువుకున్న తర్వాత మనందరం కలిసి ద్రాక్ష రసం తీసుకున్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన నా కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, దీన్ని చేయుడని చెప్పారు. దయచేసి అందరూ ప్రార్థన ఆశీర్వాదం. దేవానాయన పాపులమైన మమ్మల్ని ప్రేమించి కరుణించి ఈ రీతిగా మీ సన్నిధికి మమ్మల్ని చేర్చి మీ యొక్క పరిశుద్ధ రక్తం మీ శరీరంలో పాలు పొందే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రం. ఇదెంతో ప్రభా సీరియస్గా మేము జాగ్రత్తగా మేము ఇది పాటించి ప్రభా మళ్ళీ వచ్చే బలలో పాల్గొనేంత వరకు మా యొక్క
మరి ప్రవర్తనని మేము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవటానికి సహాయం దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను మీ దీవెన ఆశీర్వాదాలతో నింపండి ప్రభువా. నేను ఎవరికి అవసరత ఉందో మాకైతే తెలియదు. గొప్ప దేవుడి హృదయాల్ని అంతరంగాల్ని పరిశీలించి పరిశోధించే దేవుడు. ప్రతి ఒక్కరికి ప్రభువాని కృపగల నామాన్న ఆశీర్వదించమని, ప్రతి బలహీనత నుంచి మమ్మల్ని కాపాడమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క శక్తి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉన్నగాక. ఆమేన్.